ఇది ఫంక్షను కాదు, బోల్లు షాపు కాదు. ఇదంతా ఎందుకనేది ఇప్పుడు చూపించేస్తా నాతో మీరు మాత్రం ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి. ఇల్లు ఇల్లులాగానే ఉంది. ఇంటి లోపలైతే అన్నీ ఖరాబయిపోయాయి. అదేంటి అంటే నేను క్లియర్‌గా చూపిస్తా. మీకు దగ్గరకైతే చూపిచ్చేయండి ఈ వీడియోని. ఇల్లంతా భయంకరమైన చెదలు. ఇల్లు ఇల్లులాగానే చాలా నీట్‌గా ఉంది. లోపల మాత్రం విపరీతమైన చెదలైతే పట్టేసింది. చూడండి అది కనిపించినంత చెదలు. లోపలైతే ఇంకా చాలా చెదలుంది. ఆ చెదలకి బెడ్‌రూమ్, బాత్రూమ్ అసలు ఏముండదు. ఒక చిన్న అట్ట ముక్క అలా ఉండిపోయినా గానీ చెదలు పట్టేస్తది. ఇంకా ఆ చెదల కోసం మన ఆంటీ వాళ్ళైతే ఏం చేశారంటే వీళ్ళు ఇల్లెప్పుడు చాలా నీట్‌గా, అందంగా ఉంచుకుంటారు. బట్ లోపల లోపలైతే చెదలు పట్టేసింది. ఆ చెదలు వీళ్ళకి కూడా తెలియలేదు ఎలా పట్టిందో. ఇంకా చెదలు ముందే కదా అని సింపుల్‌గా మనం ట్రై చేయొద్దు. దానికైతే వేరే ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటనేది ముందైతే మనం చెదలు ఎక్కడెక్కడుందా అని ఒకసారయితే చెక్ చేసేసుకోవాలి. ఇంకా ఇవి డౌటొచ్చినవన్నీ పీకేశారు. అది పట్టుకోగానే అయితే అదే ఊడిపోయినియి. ఇంకా దానికైతే ఇట్లా స్ప్రే కొట్టేస్తున్నారు. అది ఆ స్ప్రే కూడా ఎట్లా అంటే ఫస్ట్ హౌస్‌కైతే హోల్స్ చేసేస్తారు వాళ్ళు. ఆ హోల్స్ చేసిన దాంట్లో కెమికల్స్ అండ్ వాటర్ దానికైతే సరిపడా తీసుకొని ఇంకా ఆ హోల్స్‌లోనైతే ఇట్లా స్ప్రే అయితే చేసేస్తారు. చెదలైతే ఈ స్ప్రే కొట్టగానే అసలు స్పాట్‌లో అయితే చచ్చిపోతుంది. ఈ కెమికల్ అయితే అసలు వాసన కూడా లేదు. దీంట్లో అయితే చాలా రకాలుంటాయి. బట్ మనం బెటర్ ఏదనేది చెక్ చేసుకొని ఒకసారి మనం దాన్ని కెమికల్‌లో వాటర్ అండ్ మిక్స్ చేసి దీన్నైతే స్ప్రే చేయాలి. ఇంకా ఇదైతే సింహదూరం అంటే మన గుమ్మం. ఈ గుమ్మం అయితే ఎప్పుడు నీట్‌గా ఉంటుంది. లోపల లోపలైతే మొత్తం పుచ్చిపోయింది. చెదలైతే చాలా ఉంది లోపల. దీనికి కూడా చిన్నగా హోల్స్ పెట్టి మొత్తం క్లీన్ చేసేసి ఈ వీడియో అయితే చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్ మీ ఇంట్లో కూడా ఉంది అని తెలిసిన వెంటనే మీరైతే ఇల్లునైతే చెక్ చేసుకోండి ఫస్ట్. చెదలకి స్ప్రే కుట్టేటప్పుడైతే సామాన్లన్నీ చాలా జాగ్రత్తగా రూమ్ మధ్యలో పెట్టుకొని, వాటి పైన ఏదన్నా క్లాత్ అలాంటివి వేసేసుకోవాలి. ఈ కెమికల్ అయితే స్మెల్ రావట్లేదు కాబట్టి మనకి తెలీదు. సో, మనం సామాన్లయితే చాలా జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టేసుకోవాలి. ఈ కెమికల్, ఈ స్ప్రే, ఈ మందు ఇదంతా అయితే లైఫ్ లాంగ్ అయితే చెదలకి పనిచేయదు. మళ్ళీ ఒక 3, 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ హౌస్‌ని ఒకసారి అంతా చెక్ చేసుకొని మంచిగా నీట్‌గా అయితే పెట్టుకోవాలి. మనం ఇంటిని అందంగా చేసుకోవడమే కాకుండా, ఆ ఇంటికి ఏది పని చేస్తుందో చూసుకొని మనం అన్నీ సెలెక్ట్ చేసుకొని అప్పుడు ఇల్లుని డెకరేషన్ చేసుకోవాలి. కూడా చెదలుంటే చాలా ముందుగా అన్నీ ఇంట్లో పిట్టొచ్చింది, పిచ్చుకొచ్చింది అని కంగారు పడకుండా, భయపడకుండా మన ఇల్లుని మళ్ళీ మనకి నచ్చినట్టయితే రెడీ మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండి ఉంటే ముందుగానే చాలా జాగ్రత్తగా నీట్‌గా అయితే చేసుకోండి. ఈ ఇంటికైతే కబోర్డ్స్ అయితే అన్నీ పీకేశారు. ఇప్పుడైతే ఇల్లుని చాలా నీట్‌గా అయితే చేసేశారు. ఈ చెదలకి ఈ స్ప్రే కూడా 3 అండ్ 4 ఇయర్స్ అయితే ఇంకా గ్యారంటీగా అయితే ఏముండదు. ఇలా చెదలు పడుతూనే ఉంటది. మనం దీన్ని నీట్‌గా చేసుకుంటూనే ఉండాలి. సో, దీనికైతే ఇంకా కబోర్డ్స్ అన్నీ పీకేసి